హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ మూవీ రివ్యూ ఆఫ్ బచ్చలమల్లి. అండ్ ఈ మూవీకి నిన్న నైటే ప్రీమియం షోస్ అయితే వేయడం అయితే జరిగింది. అండ్ అది కూడా చాలా చోట్ల అయితే వేశారు. మరి మూవీ అయితే బాగుందా లేదా, మూవీని మన అందరం థియేటర్ లో చూడొచ్చా లేదా, అండ్ మనలో ప్రతి ఒక్కరు వెయిట్ చేసేది అల్లరి నరేష్ గారు మంచి కంబ్యాక్ మూవీ ఇవ్వాలి అండ్ మంచి పెద్ద బ్లాక్ బస్టర్ అయితే రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అయితే కోరుకునేది అయితే ఇదే. అండ్ మరి మన అల్లరి నరేష్ గారు ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చారా లేదా, అండ్ ఈ మూవీలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అండ్ మన అందరం హ్యాపీగా ఈ మూవీని థియేటర్ లో చూడొచ్చా లేదా అని చెప్పేసి కంప్లీట్ గా రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. దానికన్నా ముందు కొత్తగా మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టి కూడా అసలు అయితే మర్చిపోకండి. ఆల్రెడీ మనం 11K అయితే కంప్లీట్ అయితే వేసేసుకున్నాం. మరి ఇలాగే 15K 20K కూడా అయితే ఫాస్ట్ గా కంప్లీట్ అయితే వేసేసుకోవాలని చెప్పేసి అయితే కోరుకుంటూ మనం అయితే ఏం లేట్ చేయకుండా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ మూవీలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అని చెప్పేసి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో పాజిటివ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంటుంది. చాలా సీన్స్ లో మీరు అయితే ఖచ్చితంగా అయితే ఎంజాయ్ అయితే చేస్తారు. అండ్ మూవీకి మెయిన్లీ హైలైట్ ఏంటంటే అల్లరి నరేష్ గారు అని చెప్పేసి చెప్పాలి. నిజంగా అల్లరి నరేష్ గారిది విశ్వరూపాన్ని చూస్తారు మూవీలో. నెక్స్ట్ లెవెల్ మాస్ ఎలివేషన్స్ పడ్డాయి చాలా సీన్స్ లో నిజంగా. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయితే అదిరిపోయిందని చెప్పేసి చెప్పాలి. అండ్ హీరోయిన్ అమృత గారు కూడా అయితే బాగానే చేశారు. అండ్ హీరో హీరోయిన్ మధ్యలో కెమిస్ట్రీ, సాంగ్స్ కానివ్వండి, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ఆ లవ్ స్టోరీ కానివ్వండి, చాలా బాగా అనిపిస్తుంది మూవీలో. ఒక 2-3 సాంగ్స్ కూడా అయితే చాలా బాగా అనిపిస్తాయి మూవీలో. అండ్ ఈ మూవీకి ఇంకోటి మెయిన్లీ హైలైట్ చెప్పాలంటే ఎమోషన్ సీన్స్ అయితే చాలా చోట్ల అయితే బాగా అనిపించాయి. అండ్ డెఫినెట్ గా ప్రతి ఒక్క ఆడియన్స్ అయితే ఎమోషన్ సీన్స్ కి అయితే బాగా కనెక్ట్ అవుతారు. అదే మూవీలో చాలా బాగా చూపించారని చెప్పేసి చెప్పాలి. ఇలాంటి మూవీస్ కి నార్మల్ ఆడియన్స్ కి కానివ్వండి, లేదంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి కానివ్వండి, డెఫినెట్ గా ఎమోషన్ సీన్స్ ని కొద్దిగా కనెక్ట్ చేస్తే చాలు మూవీ అయితే డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి అయితే నచ్చేస్తుంది. అండ్ దాన్ని చూపేయడంలో 100% మూవీ టీమే అయితే సక్సెస్ అయ్యారని చెప్పేసి చెప్పాలి. మరి మూవీ ఇంటర్వెల్ బ్లాక్ కానివ్వండి, క్లైమాక్స్ మాత్రం అయితే మూవీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అదిరిపోతుంది. నెక్స్ట్ లెవెల్ క్లైమాక్స్ అనిపించింది నాకైతే చూస్తున్నప్పుడు. మీరు కూడా డెఫినెట్ గా అదే ఫీల్ అవుతారు. మరి అది ఏంటా అని చెప్పేసి మీరైతే మూవీ అయితే చూసి అయితే తెలుసుకోండి. అండ్ మూవీలో కొన్ని చిన్న నెగటివ్స్ కూడా అయితే ఉన్నాయి. వాటిని అయితే సింపుల్ గా అయితే ఇగ్నోర్ అయితే చేసేసుకోవచ్చు. మరి అసలు మేము మూవీని చూడొచ్చా లేదా, మూవీ బాగుందా లేదా అని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు మీరైతే ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి. ఖచ్చితంగా మీలో ప్రతి ఒక్కరికి మూవీ అయితే నచ్చుతుంది. మరి ఇప్పటికే ఈ మూవీని అదే నిన్న నైట్ ప్రీమియం షోస్ లో ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో, మరి ఈ రోజు ఎంతమంది చూస్తున్నారో లేదో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ అల్లరి నరేష్ గారి యాక్టింగ్ మాత్రం మూవీలో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. డెఫినెట్ గా అయితే ఎవరైతే మిస్ అవ్వకండి, ఖచ్చితంగా అయితే చూడండి. మరి ఇప్పటికే మూవీ ఎంతమంది చూసారో లేదో, ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి కొత్త మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టి కూడా అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి మూవీకి సంబంధించిన కంటెంట్స్ ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన అప్డేట్స్, రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి మనం అయితే ఆల్రెడీ 11K అయితే ఎప్పుడైతే కంప్లీట్ అయితే చేసేసుకున్నాం. ఇలాగే ఫాస్ట్ గా 15K 20K కూడా అయితే కంప్లీట్ అయితే చేసేసుకోవాలని చెప్పేసి అయితే కోరుకుంటూ ఖచ్చితంగా కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు అయితే మర్చిపోకండి. అండ్ ఈ రోజు అయితే చాలా మూవీస్ అయితే రిలీజ్ అయితే ఉన్నాయి. యూఐ కానివ్వండి, లేదంటే విడుదల పార్ట్ 2, ఇంకా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. మరి వాటి రివ్యూస్ కూడా అయితే మన ఛానల్లో అయితే వస్తాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో అయితే పెట్టుకోండి. నెక్స్ట్ రివ్యూ వీడియోతో అయితే మనం అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే.